బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శలు గుప్పించారు. హరీష్ రావు ట్రాఫిక్ కాపీ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. 1100 కోట్ల టెండర్లలో 2000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని వారు భావిస్తున్నారని, కానీ కాంగ్రెస్ అలాంటి అవినీతి చేయదని స్పష్టం చేశారు. అప్పులు చేసి ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ విసురుతున్న వేముల వీరేశంతో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. మనతో పాటు ప్రభుత్వ వేముల వీరేశం గారు ఉన్నారు. ఇది సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి మంత్రులు మాజీ మంత్రుల మధ్య. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే హరీష్ రావు గారు చర్చకు సిద్ధమని గణపతి దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తే ఇది అక్కడే అడ్డుకున్నారు, పోలీసులు చేసి అరెస్ట్ చేస్తున్నారు, అడ్డుకున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. హరీష్ రావు కాడ వాస్తవాలు లేవు. హరీష్ మాట్లాడిందంతా అబద్ధము, అసత్యం. కాబట్టి మా మంత్రులు వచ్చి గంటల తరబడి ఎదురు చూసినా, వెయిట్ చేసినా, కూర్చున్నా కేవలము వీడికి వస్తే ప్రజల ముందు, తెలంగాణ సమాజం ముందు మేము మాట్లాడింది తప్పు, మేము మాట్లాడింది అవాస్తవం, మేము మాట్లాడింది అసత్యం అనేది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఆడ ట్రాఫిక్ జామ్ చేసి అలా తెలంగాణ భవన్ పోయి ఏదో జస్ట్ గేమ్ ఆడిరు తప్ప వాళ్లకు ఇక్కడికి చర్చలకు వచ్చేటువంటి ఒక దమ్ము, ధైర్యం, నిజాయితీ, చిత్తశుద్ధి లేదు. 2000 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ సంబంధించిన ఆధారాలు పూర్తిగా ఉన్నాయి, తీసుకునే వస్తున్నానని అన్నారు. అంటే మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాడు ఆలోచించవలసింది ఒకే ఒక అంశం. 1100 కోట్లకు టెండర్ పిలిస్తే 2000 కోట్ల ఎట్లా అవినీతి జరుగుద్ది? అంటే వాళ్ళ పీరియడ్లో అట్లాంటి దుర్మార్గాలు ఏమైనా చేసి ఉంటారు, అట్లాంటి దోపిడీ ఏమైనా చేసి ఉంటారు, అట్లాంటి దొంగతనం ఏదైనా చేసి ఉంటారు. కాబట్టి దొంగ దొంగ అన్నటువంటి పద్ధతిలో వాళ్ళ మాటలు ఉన్నాయి తప్ప వాళ్ళు మాట్లాడే దాంట్లో సత్యం లేదు, వాళ్ళు మాట్లాడే దాంట్లో వాస్తవం లేదు, వాళ్ళు మాట్లాడే దాంట్లో నీతి, నిజాయితీ లేదు. అప్పుల విషయంలో కూడా కేటీఆర్ మాట్లాడుతూ మేము చేసింది 2,80,000 కోట్ల వరకే, వీళ్ళు చెప్తున్నారు అబద్ధము, చర్చకు సిద్ధమంటే జూపల్లి కూడా సవాల్ విసిరారు, గణపాల్ కూడా వస్తున్నారు. అంటే ఏంటి అంటే అప్పుల విషయంలో కూడా క్లారిటీ లేదు ప్రభుత్వానికి కానీ, గత ప్రభుత్వానికి కానీ. అంటే అప్పుల విషయంలో కానీ, విద్యుత్ రంగంలో జరిగిన దుర్మార్గాలు కానీ, అగ్రికల్చర్లో జరిగినటువంటి దుర్మార్గాలు కానీ, అట్లాగే నీకు ఇరిగేషన్లో జరిగినటువంటి దుర్మార్గాలు కానీ, మేము అసెంబ్లీనే ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్నే వైట్ పేపర్ రిలీజ్ చేసినాం. దాంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయో చెప్పినాం కదా, వీళ్ళు ఎన్ని తప్పులు చేసిరో చెప్పినాం కదా, ఎన్ని దుర్మార్గాలు చేసిరో చెప్పినాం కదా. వీళ్ళు చేసిన అప్పులు, వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసిన దుర్మార్గాల మీదనే కదా 10 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కానీ, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా బట్టి విక్రమార్క గారు కానీ యుద్ధం చేసి కొట్లాడి ఈడ ప్రజాపాలన తీసుకొచ్చింది. కాబట్టి ఈ దుర్మార్గులు, ఈ అప్పులు చేసిన వాళ్ళు, ఈ తప్పులు చేసిన వాళ్ళు, దోసుకున్న వాళ్ళు, తెలంగాణను విధ్వంసం చేసిన వీళ్లకు ఏ చర్చలనైనా ఎక్కడైనా వీళ్ళు దోషులుగానే నిలబడతారు తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా నిర్దోషులు కారు. ప్రశ్న, కేటీఆర్ మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డిని చూస్తే దొంగలా కనిపిస్తాడు, కేసీఆర్ చూస్తే సింహంలా కనిపిస్తాడని చెప్పి కూడా ఒక కామెంట్ చేశారు. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, నేను దొరను అని చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన దొరలు, దొర గడీలకు, దొర పాలనకు, దొరలు గడీలలో చేసినటువంటి దుర్మార్గులకు వారసులు వాళ్ళు. దొర గడీల్ని బద్దలు కొట్టి ప్రజల పక్షాన నాయకత్వం వహించి ప్రజలతో తిరుగుబాటు చేపించి దొర గడీలను బద్దలు కొట్టి దొరల గడీల నుంచి తరిమినటువంటి ఒక ప్రజలకు నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈయన ప్రజానాయకుడు, ప్రజల పక్షపాతి, బ్రహ్మాండమైన ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి వీళ్లకు ఆయనకు పోలిక అనేటువంటిది కుదరదు అనేటువంటిది మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి దొరల మీద, దొరల గడీల మీద తెలంగాణ ప్రజలకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, మెదక్ కానీ, ఆదిలాబాద్ కానీ మీకు తెలుసు. దొర గడీలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు కూడా తెలుసు. కాబట్టి ఆ ఉద్యమాల వారసత్వం తీసుకున్నటువంటి వాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టే మిమ్మల్ని దొర గడీలను బద్దలు కొట్టి దొరల గడీల నుంచి తరిమి ఇలా ప్రజాపాలన తీసుకొచ్చిండు. చూసారు కదా, ఏదైతే అది చేసిందే 1100 కోట్లకు ఏదైతే టెండర్లు 2000 కోట్ల స్కామ్ టెండర్ అన్నారో, అలాగే ఇప్పుడు ఏదైతే చిన్న డ్రామా ట్రాఫిక్ని అడ్డుకొని ఏదో వచ్చే ప్రయత్నం చేస్తున్న ఆధారాలు అని చెప్పి చిన్న డ్రామా చేస్తున్నారు హరీష్ రావు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు, ఇవంతా ఒక పొలిటికల్ గేమ్ కావాలని డైవర్షన్ చేయడానికి ఆడుతున్నారని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వ వేముల వీరేశం చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9 అసెంబ్లీ.